మెడిసిన్, కానీ ఒక్కో పేషెంట్ పై ఒక్కోలా పనిచేస్తుంది. ఏంటి కారణం? కారణం ఏదైనా సరే ఇకపై అసలు జబ్బు శరీరంలో ఎక్కడ పుట్టిందో సరిగ్గా అక్కడికే మెడిసిన్ పంపబోతున్నారు. అది కూడా నానో రోబోలతో. నానో రోబోలు అంటే కంటికి కూడా కనిపించినంత సూక్ష్మమైనటువంటి పరిమాణంలో ఉండే రోబోలు. ఈ రోబోలను శరీరంలో ప్రవేశపెట్టి రక్త ప్రసరణ మార్గంలోనే మందులను వాడబోతున్నారు. ఇక అదేలానో ఇప్పుడు చూద్దాం. మొండి జబ్బులకు ఇక భయపడక్కర్లేదు. కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ స్పాట్ కి. శరీరంలో రక్త సరఫరాతోనే మందులు కూడా. స్విట్జర్లాండ్ కు చెందిన ఈటీహెచ్ జ్యూరిచ్ సంస్థ వైద్య శాస్త్రంలోనే ఓ కొత్త విప్లవానికి నాంది పలికింది. రోగుల తాలూకు జబ్బులకు సరైన చికిత్స సత్వరం అందేలా కొన్ని నానో రోబోలను ఈ సంస్థ డెవలప్ చేసింది. ఇవి శరీరంలోని రక్తంలోనే కలిసిపోయి ఎక్కడైతే జబ్బుకి కారణం ఉందో సరిగ్గా అదే స్పాట్ కి మందులు మోసుకెళ్తాయి. అలా సరైన ఔషధాన్ని అవసరమైన చోట వినియోగించడం ద్వారా ఈ బుల్లి రోబోలు పేషెంట్ కోలుకోవడానికి ఉపయోగపడనున్నాయి. ఈటీహెచ్ జ్యూరిచ్ సంస్థ ముందుగా ఈ టైనీ రోబోలను పందులపై ప్రయోగించగా ఆశించిన ఫలితాలు రావడంతో ఇక మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. అలా శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని నయం చేసే ఈ బుల్లి రోబోలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటిదాకా వాడుతున్న పద్ధతుల్లో శరీరంలో ఔషధం ఎక్కడ అవసరమో ఖచ్చితంగా అక్కడికే ఔషధాన్ని చేరవేయడం సవాల్తో కూడుకున్నది. అందుకే కొన్ని మందులు కొందరిపై ఫలితాలను ఇవ్వవు. ఈ క్రమంలో ఎక్కువ మోతాదు కూడా వాడాల్సి ఉంటుంది. దాంతో అనివార్యంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అదొక్కటే కాదు, తీసుకునే మందులు శరీరమంతా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోయి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ అనవసరపు మందుల జంఝాటానికి నానో రోబోట్ ట్రీట్మెంట్ చెక్ పెట్టనుంది. అయితే ఈ రోబోలు ఆటోమేటిక్ గా పనిచేసేవి కాదు. బయటి నుంచి మ్యాగ్నెట్లతో డాక్టర్లే ఆపరేట్ చేస్తారు. తద్వారా ఇవి శరీరంలో కోరిన చోటకు ఔషధాన్ని తీసుకెళ్తాయి. వేగంగా ప్రవహించే రక్తానికి వ్యతిరేక దిశలో కూడా ఈ రోబోలు పనిచేయడం సాధ్యపడుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల మేర కదలగలవు. వీటి రాకతో హెవీ డోస్ ఇంజెక్షన్లు అవసరం తప్పుతుందని వైద్యులు భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ కనుక పూర్తయితే ఇక వైద్య రంగంలో చికిత్సలలో ఫెయిల్యూర్ అనే మాట తగ్గిపోతుంది అనే అంచనాలు ఏర్పడ్డాయి.